నమస్తే. నేను డాక్టర్ విష్ణుప్రియ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కర్నూలు. సో ఈరోజు మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి చాలామంది పేషెంట్స్కి ఉండే డౌట్స్ గురించి మాట్లాడతాను. చాలామందికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయగానే ఏమనుకుంటారంటే చాలా రోజులు టైం పడుతుంది, అన్ని రోజులు తిరగడం కష్టము అనే ఉద్దేశంతో ట్రీట్మెంట్కి ముందుకు రాకుండా ఉంటారనమాట. ఎస్పెషల్లీ జాబ్స్ చేసే పేషెంట్స్ వాళ్ళకు ఇన్ని రోజులు లీవ్ తీసుకోవడము మంత్స్ టుగెదర్ పడుతుంది అనుకుంటారు. 2 months 3 months పడుతుందేమో ట్రీట్మెంట్ అంతా అని అనుకుంటుంటారు. కానీ అలా కాదండి. ఈ ట్రీట్మెంట్ ఒక 10 days to 15 days వరకు జరుగుతుంది అనమాట. అందులో హస్బెండ్ పార్ట్ అంటే హస్బెండ్ ఫస్ట్ కౌన్సిలింగ్ టైంలో మాత్రం రావాల్సి ఉంటుంది. ఇద్దరు దంపతులకి కౌన్సిలింగ్ అనేది చేస్తాం. ఐవీఎఫ్ అంటే ఏంటి, దాని సక్సెస్ ఏంటి, దాని ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ వాళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాన్ని కౌన్సిలింగ్ అంటాము. ఆ టైంలో దంపతులు ఇద్దరు తప్పకుండా రావాలి. దానికి ఇద్దరు ఒప్పుకొని ఇద్దరు సంతకాలు పెట్టిన తర్వాతే మన ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఆ టైంలో హస్బెండ్ కంపల్సరీగా రావాల్సి ఉంటుంది. తర్వాత ఒకవేళ హస్బెండ్కి వీల్ అవ్వడం లేదు అనుకుంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 10వ రోజున ఎగ్ డెవలప్మెంట్ బాగా అయినప్పుడు ఆ సెమెన్ శాంపుల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఐవీఎఫ్ ప్రొసీజర్ చేయడానికి సెమెన్ శాంపుల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రోజు మళ్ళీ అతను రాగలిగితే ఫ్రెష్ శాంపుల్ ఆఫ్ సెమెన్ ఇస్తే మంచిగా ఉంటుంది. ఫ్రెష్ శాంపుల్ సెమెన్ ఎప్పుడు కూడా యాక్టివ్గా సెమెన్ ఉంటే బాగుంటుంది. ఒకవేళ ఆ టైంలో అతను రాలేని సందర్భం ఏదైనా ఉంది అంటే సో కౌన్సిలింగ్కి వచ్చిన టైంలోనే సెమెన్ శాంపుల్ ఇస్తే దాన్ని మేము ఫ్రీజ్ చేస్తాం. సెమెన్ ఫ్రీజింగ్ అంటారనమాట. సో అలా కూడా సెమెన్ ఫ్రీజ్ చేసుకుని మళ్ళీ మనకు కావాల్సినప్పుడు దాన్ని బయటకు తీసి యూజ్ చేసుకోవచ్చు. ఇలా కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో తర్వాత ట్రీట్మెంట్కి మనం 10 days 8 to 10 days పేషెంట్స్ని బట్టి ఇంజెక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటాము. ఈ గొనడోట్రోపిన్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం వాళ్ళకు. కొంతమందికి 8 daysకే మంచిగా ఎగ్ పెరిగిపోతుంది, కొంతమందికి 10 days 12 days ఒక్కొక్కసారి 13-14 days కూడా పడుతుంటాయి కొంతమంది పేషెంట్స్కి. ఆ ఎగ్ పెరిగే సైజుని బట్టి అన్ని రోజులు ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళని ఒకరోజు అడ్మిట్ చేసుకొని చిన్న మత్తు ఇచ్చేసి ఆ ఎగ్స్ అనేవి చిన్న మెషిన్ ద్వారా బయటకు తీసుకుంటాం. ఎగ్స్ బయటకు తీసుకున్న తర్వాత ఇక్సీ మెషిన్లో హస్బెండ్ సెమెన్తో కలిపి ఫర్టిలైజేషన్ చేసి ఎంబ్రియో అనేది తయారవుతుంది. ఆ ఎంబ్రియో తీసి మళ్ళీ ఆమెకి యూట్రస్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. అది ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కావచ్చు, లేదా ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కావచ్చు. ఫ్రెష్ అంటే వెంటనే ఐవీఎఫ్ పికప్ అయినాక 3 days కానీ 5 days కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరుగుతుంది. లేదు వాళ్ళకి లోపల ఏదైనా పరిస్థితులు మంచిగా లేవు, నాట్ సూటబుల్ ఇప్పుడు ట్రాన్స్ఫర్కి అనుకున్నప్పుడు ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసి పెట్టేస్తాం. చేసేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ కానీ ఆ తర్వాత మంత్ కానీ వాళ్ళ కండిషన్ బట్టి, పేషెంట్ కండిషన్ బట్టి, అలాగే లోపల ఎండోమెట్రియం కండిషన్ బట్టి ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో ఇది ఐవీఎఫ్ ప్రొసీజర్ అంటే. దంపతులు ఇలాగా ఐవీఎఫ్ అనుకున్నప్పుడు ఈ టైం ప్రాబ్లం గురించి డాక్టర్తో డిస్కస్ చేశారంటే వాళ్ళు మీకు క్లియర్గా సజెషన్ ఇస్తారు. మీరు ఎప్పుడు రావాల్సి ఉంటుంది, మీకు ఎక్కువ ఫ్రీక్వెంట్గా రాలేము అనుకున్నప్పుడు మీరు ఒక్కసారి వచ్చి ఎలాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనేది డాక్టర్స్ అండ్ కౌన్సిలర్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే ఈ సమ్మర్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకోకూడదు అని చాలామంది ఒక నమ్మకంగా ఉంటారు. అలా కానే కాదండి. ఎప్పుడైనా కూడా ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. సమ్మర్లో చేయకూడదు అనేది ఎక్కడా లేదు. అలాగా ఎప్పుడు చేసినా కూడా సక్సెస్ అనేది ఒకటే ఉంటుంది. సక్సెస్లో ఎలాంటి తేడా ఉండదు. అలాగే ట్రీట్మెంట్ భాగంలో ఏమీ తేడా ఉండదు. కాకపోతే సమ్మర్ అది అనుకున్నప్పుడు కొంచెము మనం హైడ్రేషన్ అనేది బాగా మెయింటైన్ చేసుకోవాలి పేషెంట్స్. అదొకటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈవెన్ బెడ్ రెస్ట్ అలాంటిది కూడా ఏమి అవసరం ఉండదు. జాబ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు జాబ్కి వెళ్ళొచ్చు. బట్ మెయిన్ థింగ్ హైడ్రేషన్ అనేది చాలా ముఖ్యం. హార్మోన్ ట్యాబ్లెట్స్, కొంచెం హెవీ ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ దీనికోసము మంచి హైడ్రేషన్ అంటే వాటర్ తీసుకోవడము, మంచిగా టెంకాయ నీళ్ళు ఇలాంటివన్నీ తీసుకొని మెయింటైన్ చేశారంటే సక్సెస్లో ఎలాంటి డెఫిసిట్ అనేది ఉండదు. చాలామంది సక్సెస్ అయ్యారు అలాంటి పేషెంట్స్. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు. నమస్తే.